వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇదైతే కర్నూలులో జరిగిన బస్ ఫైర్ యాక్సిడెంట్ మరొక ముందుకే హైదరాబాద్లో ఓఆర్ఆర్ నుంచి పెద్దమర్పేట టోల్గేట్ దగ్గర మరొక ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి కింద పడిపోయింది. అది కూడా ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించింది. సో అదృష్టవశాత్తు అందులో ఫైర్ అంటుకోకపోవడం వల్ల గాయాలతో బయటపడ్డారు. అండ్ ఇలాంటి మరొక ముందుకి ఏపీలో మరొక బస్సు వేరే దాన్ని హిట్ చేయడం జరిగింది. చాలా ప్రమాదం కాస్త తప్పింది, ప్రాణాపాయం లేదు కానీ తుడిలో తప్పిన ప్రమాదం అనుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ ట్రావెల్స్లో మెయిన్గా చూస్ చేసుకునేది ఆ స్లీపర్ క్లాస్ కోసమే. ఆ పడుకొని పోవచ్చు ప్రశాంతంగా అనుకుంటారు, కానీ నిజానికి తెలంగాణ మరి ఆంధ్రాలో కానీ మన ఇక్కడ కూడా స్లీపర్ క్లాస్ బస్సులకు పర్మిషన్ లేదు. సో ప్రస్తుతం మనం ఏవైతే చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా గవర్నమెంట్ బస్సులు, టీజీఎస్ఆర్టీసీ సంబంధించిన ఇవి కూడా లాంగ్ వెళ్తాయి, బెంగళూరు పోతుంటాయి, అన్ని స్టేట్స్ ట్రావెల్ చేస్తుంటాయి. ఈ సూపర్ లగ్జరీ ఇవన్నీ కూడా రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు ఈ గవర్నమెంట్ ట్రావెల్స్ కాకుండా ప్రైవేట్ ట్రావెల్స్ని ఎందుకు చూస్ చేసుకుంటా ఉన్నారు అంటే వాళ్ళకి ఏం కావాలని చూస్తూ ఉన్నారు. సో ఈరోజు ఆ ప్రైవేట్ ట్రావెల్స్కి గవర్నమెంట్ ట్రావెల్స్కి ఉన్న వ్యత్యాసం ఏంటి, వీళ్ళు తీసుకునే ప్రికాషన్స్ ఏంటి, వారు తీసుకోకుండా అజాగ్రత్తలు ఏమున్నాయి, ఇలాంటి విషయాల గురించి మాట్లాడదాం. ఎందుకంటే ప్రతిసారి జరిగిన ప్రమాదాలన్నీ కూడా ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ వల్లనే జరుగుతూ ఉన్నాయి. యాక్సిడెంట్లు ఏదైతే మన ఆర్టీసీ బస్సులో ప్రమాదాలు జరిగినా కూడా ఎక్కడ కూడా డెత్ రేట్ లేదు. ఒకవేళ బస్సులకు యాక్సిడెంట్ అయినా కూడా చనిపోయిన రికార్డ్స్ అయితే ఆర్టీసీలో లేదు. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులోనే యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. ఓవర్ స్పీడింగ్ గంటకు 120 కిలోమీటర్ వేగంతో వెళ్తూ ప్రమాదాలకు గురి చేస్తూ ఉన్నారు. సో ఈ ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారి అడుగుదాం, టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్ని అడుగుదాం. సో వీళ్ళకి ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చారు, ఈ గవర్నమెంట్ ఆర్టీసీకి ప్రైవేట్ ట్రావెల్స్కి ఎలాంటి వ్యత్యాసం ఉండబోతా ఉంది, ఒకసారి వారిని అడుగు తెలుస్తున్నాం. ప్రస్తుతం మన దగ్గర రాజధాని బస్సు ఒకటైతే ఉంది. సో ఇది కూడా సేమ్ మీకు వోల్వో బస్సులు అనే ఉంటుంది, సూపర్ లగ్జరీగా ఉంటుంది. సో ఎందుకని చూస్ చేసుకోవట్లేదు, సో దీనికి ఉన్న మెకానిజమే దానికి ఉంది. సో దీన్ని వదిలేసి వారు ఎందుకు దాన్ని చూస్ చేసుకుంటున్నారు, ఒకసారి డ్రైవర్ని అడిగి తెలుస్తుంది. వారి మాటలోనే ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రస్తుతం టీజీఎస్ఆర్టీసీ బస్సులు నడుపుతా ఉన్నారో డ్రైవర్ని అడిగి తెలుసుకుందాం. ఎందుకని ఇంత వేరియేషన్ వస్తూ ఉంది వీరిద్దరికి, ప్రైవేట్ ట్రావెల్స్కి గవర్నమెంట్ ట్రావెల్స్కి వారి మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎందుకని ప్రైవేట్ ట్రావెల్స్లోనే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, టీజీఎస్ఆర్టీసీలో అవ్వడం లేదు, ఏంటంటారు డిఫరెన్స్? అసలు డిఫరెన్స్ అంటే సార్, మన ఆర్టీసీలో ట్రైనింగ్ ఉంటుంది, మళ్ళీ ఒకటి నిద్ర అన్నది కరెక్ట్ ఉంటుంది, ట్రైనింగ్ చేసిన డ్రైవర్లు ఉంటారు కాబట్టి జాగ్రత్త వెళ్తారు. స్పీడ్ అన్నది 80 వరకు లాక్ ఉంటుంది. దానివల్ల స్పీడ్ అన్నది మనం కంట్రోల్లో ఉంటాం కాబట్టి మనకు పెద్ద యాక్సిడెంట్లు జరిగాయి. ఇంకొకటి ఏంటంటే మనకు టైం టు టైం డ్యూటీలు ఉంటాయి. దానివల్ల కూడా మనకు చాలా అది ఉంటుంది, ప్యాసింజర్ జాగ్రత్త తీసుకుపోవాలని మాకు ఉంటుంది. మేము సర్వీస్ కూడా అలాగే చేస్తాం. మేము ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఎంత స్పీడ్లో వెళ్తారు, బస్సెస్ కానీ ఎంత స్పీడ్ 120 దాకా వెళ్తారు వాళ్ళు, 120 దాకా వెళ్తారు వాళ్ళు. స్పీడ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. ఆర్టీసీలు అన్నది స్పీడ్ అన్నది ఒక లిమిట్ ఉంటుంది, వాళ్ళకు గైడెన్స్ ఉంటుంది. మళ్ళీ పొద్దున ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది. పొద్దున బండి బయటకు వెళ్తుందంటే కంపల్సరీ మిషన్ పెట్టండి, బయటకు వెళ్ళనియరు. పొద్దున కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడు కానీ డ్రైవర్ డ్యూటీ ఎక్కుతుందంటే ఒక డ్రంక్ ఇప్పుడు ఏది టెస్టింగ్ చేసినాకనే బయటకు పంపుతున్నారు. దానివల్ల కూడా మనకు చాలా అది ఉంటాయి. సో జనాలు ఎందుకంటారు ఇప్పుడు ఆ టీజీఎస్ఆర్టీసీని వదిలేసి ప్రైవేట్ ట్రావెల్స్ మీద మక్కు చూపిస్తూ ఉన్నారు, అన్ని ప్రమాదాలు జరిగినా కూడా అవే కావాలంటారు, ఎందుకంటారు? ఎందుకంటారంటే వాళ్ళు స్పీడ్ వెళ్ళిపోతారు, వాళ్ళకు పడుకునే సీట్లు కావాలి, వాళ్ళకు క్షేమంగా పోయేది కాదు. ఫస్ట్ ముందు ఇప్పుడు ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది అన్నది చూస్తారు వాళ్ళు. దానివల్ల యాక్సిడెంట్లు చాలా జరుగుతాయి. ఆ డ్రైవర్లు ఒక ట్రైనింగ్ అన్నది ఉండదు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఇప్పుడు వాళ్ళు మేము దాదాపు మోటార్ పిల్ల 40 సంవత్సరాలు అవుతుంది మేము చేయబట్టి. వాళ్ళు ఇప్పుడు అంతా కొత్త అయిపోతుంది. వాడు డ్రైవింగ్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేస్తాడు, వాడి అంత పెద్ద బండి ఇచ్చి లైన్ మీద పంపించేస్తారు. వాళ్ళకి అవగాహన అన్నది ఉండకపోయే వల్ల కూడా యాక్సిడెంట్లు చాలా జరుగుతాయి. మీ అనుభవం బట్టి చెప్పండి, ఆ రోజు కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్ తలుచుకుంటే కాపాడగలిగే వాళ్ళని లేకపోతే కాపాడే సిచ్యువేషన్ లేదంటారా? అది ఎట్లా అంటే వర్షం పడుతుంది అంటారు, అది మనకు చూడలేదు కాబట్టి మనం ఏం చెప్పలేము సార్ దాన్ని. అది ఇప్పుడు ఏం జరిగిందని మనం చూడలేం కదా. దాని స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బండి ఆగలేదు. ఎంత దగ్గరకు వచ్చేదాకా లైట్లు ముందట బండ్లు, ఇప్పుడు బండి ఇటు నుంచి పోతే ముందట లైట్లు వస్తుంటాయి. ఆ లైట్లకు కింద ఏమున్నాయనే ఒక్కోసారి కనబడదు. దానివల్ల కూడా జరగచ్చు అది యాక్సిడెంట్. అది మనం దాన్ని మనం చూడలేదు కాబట్టి ఏం చెప్పలేము దాన్ని. మన గవర్నమెంట్ ఎందుకని స్లీపర్ క్లాస్ ఇవ్వట్లేదు అంటే స్లీపర్ క్లాస్ పర్మిషన్ లేదా, లేకపోతే బయట ఏం తెచ్చుకోవడం వాళ్ళ ప్రైవేట్ ట్రావెల్స్కి అంకితం అయిపోయిందా, లేదా గవర్నమెంట్కి పర్మిషన్ లేదా? ఎందుకంటే అది మనకు తెలియదు సార్, అది డిపార్ట్మెంట్. అది
అది వాళ్ళు ఎట్లా ఉన్నది, గవర్నమెంట్ రూల్స్ ఎట్లా ఉన్నది అన్నది వాళ్ళు చూసుకుంటారు. మనం చెప్తే వాళ్ళు పెట్టారు కదా, ఏదన్నా పెట్టుబడి పెడుతుండు, ప్రైవేట్ తింపుతుండు వాళ్ళు. మనం అట్లా కాదు కదా, మనది ఒక లెవెల్. ఇప్పుడు మా ఎండి మా పై అధికారులు ఉంటారు, ఏ బండి కొంటే ఏ బండి కరెక్ట్ నడుతుంది అనేది వాళ్ళు చూసుకొని నడుపుతారు. అది ప్రమాదం శాతం ఇప్పుడు మన బస్సులోనే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ ఉంది మనం తీసుకుంటారు మీరు, అండ్ ఎలాంటి ఫైర్ సేఫ్టీ ఉంది మన బస్సులో? ఫస్ట్ ప్యాసింజర్ కాపాడాలి సార్, ఫస్ట్ ప్యాసింజర్ను సేఫ్టీ చేయాలి, దాని తర్వాత మనం ఏదైనా ఉంటే చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ పోతుంటే ఏమైనా జరుగుతుంది, చిన్న యాక్సిడెంట్ జరిగినా మైనర్గా చిన్న ఏదైనా జరిగినా ఫస్ట్ ప్యాసింజర్ క్లియర్ చేయాలి. ఆర్టీసీలో ప్రైవేట్ ఉంది అట్లా ఉండదు కదా, ఎక్కడ ఫెయిల్ అయితే అక్కడనే ఆగిపోవాలి. అది వాళ్ళకి సేఫ్టీ లేదు, మనకు సేఫ్టీ ఉంటుంది. వెనకొచ్చే బండ్లో ఏ బండ్లు అయినా పంపించే అది మనకు ఉంటుంది. రిపోర్ట్ తీసి ఇచ్చేస్తే ఆ బస్సులో ఎక్కించుకోపోతాం. విన్నారు కదా ప్రతి ఒక్కరు, ఏదైతే సేఫ్టీ ముఖ్యం, మీరు సేఫ్టీగా ప్రయాణాలు సాగించాలనుకుంటే టీజీఎస్ఆర్టీసీని చూస్ చేసుకోండి. లేదు అనుకుంటే స్పీడ్గానే వెళ్ళాలి, మాకు పడుకొని వెళ్ళాలి అనుకుంటే ఆ ప్రైవేట్ ట్రావెల్స్ చూస్ చేసుకోండి. పడుకొని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, వాటిని కూడా దృష్టిలో పెట్టుకోండి. సో బస్సులో చూద్దాం, బస్ ట్రావెల్ లోపల కానీ మిగతా ప్రైవేట్ ట్రావెల్స్ ఎలా ఉన్నాయి కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. ఏదైతే మనం ప్రస్తుతం టీజీఎస్ఆర్టీసీలో ట్రావెల్ చేస్తూ ఉన్నారు, సో బస్సు ఇక్కడ నుంచి కరీంనగర్కి అయితే మూవ్ అవుతూ ఉంది. సో మనం ఏదైతే చూసుకున్నాం, ఈ మన గవర్నమెంట్ బస్సెస్లో ఫుట్ రెస్ట్ కూడా కొంచెం స్పేస్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా ఇక్కడ స్పేస్ ఉంది చాలా. ఇక్కడ మనకు బస్కి మధ్య కొంచెం లెగ్స్ పెట్టుకోవడానికైనా స్పేస్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏవైనా ఎమర్జెన్సీ జరిగితే ఒక్కసారికి మనం విండో చూడొచ్చు, ఎంత విశాలంగా కనిపిస్తూ ఉందో మనకు ఎమర్జెన్సీ విండో. దీన్ని బ్రేక్ చేసుకొని చాలా ఈజీగా బయటికి వెళ్ళొచ్చు. ఈ బ్రేక్ చేసామంటే ఇక్కడ నుంచి చాలా ఈజీగా బయటికి వెళ్ళేలా అయితే మొత్తం షీల్డ్ ఉన్నాయి. అదే మనం స్లీపర్ క్లాస్ చూస్ చేసుకుంటే మనకి ఇంతే వస్తుంది గ్లాస్, ఆల్మోస్ట్ 2 to 3 feet గ్లాస్ వస్తుంది. అండ్ కింద వాళ్ళకి ఇంకో 3 feet గ్లాస్ వస్తుంది. దాన్ని బ్రేక్ చేయడం కష్టమే, అందులోంచి జంప్ చేయడం కష్టమే. సో ఇన్ని టఫ్ సిచ్యువేషన్స్లో మీరు ఓన్లీ స్లీప్ కోసం పడుకొని వెళ్ళాలని చూస్ చేసుకుంటే మాత్రం చాలా డేంజర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే టీజీఎస్ఆర్టీసీలో మనకు కాస్త లోకల్ జర్నీ చేయాలనుకుంటే టైం కొంచెం ఎక్కువ పట్టవచ్చు. ఎందుకంటే 80 km/h లిమిటే ఉంటుంది దీనికి, కాబట్టి కాస్త స్లోగా వెళ్తూ ఉంటాయి. కానీ స్పీడ్గా వెళ్ళాలనుకునే బస్సులే అలాంటి ప్రమాదాలకు గురవుతూ ఉన్నాయి. సో సేఫ్టీ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ కూడా మనకు ప్రైవేట్ ట్రావెల్స్ కంఫర్ట్ని ఇవ్వచ్చు, లగ్జరీ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ ప్రైజెస్ కానీ సేఫ్టీ కూడా ఇవ్వాలి కదా, సేఫ్టీ మాత్రం మర్చిపోతూ ఉన్నారు వీరందరూ కూడా. సో అడుగుదాం ప్రయాణికుల్ని, వారు ఏమంటా ఉన్నారు ఈ ప్రయాణికుల్ని, వారిని అడుగుదాం. ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్లో ఇప్పుడు వేగంగా వెళ్తాం కానీ ప్రమాదాల శాతం ఎక్కువ ఉంది రేటు. సో గవర్నమెంట్ బస్సెస్కి ప్రైవేట్ బస్కి తేడా అంటే ఏం చెప్తారు? ఎందుకని మీరు గవర్నమెంట్ బస్ని చూస్ చేసుకున్నారు? గవర్నమెంట్ బస్ అంటే వాళ్ళు కొంచెం గవర్నమెంట్ వాళ్ళు డ్రైవర్లు కానీ కొన్ని ఒక సిస్టమేటిక్ పద్ధతి లెక్క ఉంటారు, వాళ్ళకి జీతాలు. ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారని అంటే తక్కువ సాలరీ మీద డ్రైవర్లను తక్కువ జీతాలకు అచ్చరాన్ని నడపడం పెట్టుకొని ఇది చేసేస్తారు. కాబట్టి దాంతో ప్రమాదాలు ఎక్కువ ప్రైవేట్ తోటి. గవర్నమెంట్ అంటే కొంచెం సేఫ్ సైడ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం గవర్నమెంట్ బస్సులలో ప్రయాణం చేస్తాం. ఏదైతే ఇప్పుడు స్లీపర్ క్లాస్కి పర్మిషన్ లేదంటున్నా ఉన్నారు, బస్సులలో అసలు స్లీపర్ క్లాస్ ఉండకూడదు, పర్మిషన్ లేదంటా ఉన్నారు. కానీ మన హైదరాబాద్లో తిరుగుతూ ఉన్నాయి ఆ బస్సులన్నీ కూడా, ట్రావెల్ చేస్తారు. సో ఎంతవరకు సేఫ్ అంటారు ఆ ట్రావెల్ చేసే వారికి కూడా? ఏం చెప్తారు అసలు స్లీపర్ క్లాస్లో వెళ్ళే వారికి బస్సులలో? అంటే దానికి ప్రభుత్వము ఒక చర్యలు తీసుకోవాలి. దానికి ఇప్పుడు స్లీపరు అనేది దానికి ప్రజలకు తెలియదు కదా, ఎక్కిన వాళ్ళకి తెలియదు. ఆ బస్సు ఉన్నది తొందరగా పోవాలని చెప్పని అంటారు, కానీ దానికి లైసెన్సు ఉన్నాయా, ట్యాక్సీలు కట్టిర్రా కట్టలేదా అని చెప్పని ప్రజలకు ఎక్కిన వాళ్ళకి తెలియదు. అది ప్రభుత్వం ఖచ్చితంగా ఉండి చర్య తీసుకుంటే, ఆర్టీసీ రవాణా చర్య తీసుకున్నప్పుడే అది ఇదవుతుంది. కాకపోతే ఏంటంటే అధికారులు పట్టించుకోకపోవడము, తర్వాత రాష్ట్ర నాయకులది బస్సులు ఉండడంతో వాళ్ళు పట్టించుకోకుండా ఉంటా అంటారు. దాంతో నేను బెంగళూరు పోయే బస్సు ఇన్సిడెంట్ జరిగింది, అందులో ఒక 19 మంది 20 మంది చనిపోయినరు. అది దానికి ఇన్సూరెన్స్ లేదు అని చెప్పని అంటారు. అటువంటి మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎవరికి ఇచ్చినా కానీ ఆర్టీసీ ఇచ్చిన ప్రైవేట్ బస్సులు ఇస్తున్నారు అని చెప్పానంటే ప్రైవేట్ బస్సులకు కరెక్ట్ అది రోడ్డు మీదకి వస్తున్నాయి అంటే దానికి లైసెన్సు, ఫిట్నెస్ అన్నీ ఉన్నాయా లేదా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారంటే బయటకు విడిచిపెట్టాలి సార్. రైట్. ఏదైతే టీజీఎస్ఆర్టీసీ బస్ డ్రైవర్స్ ఉన్నారు, ఎంతో శిక్షణ పొంది ఎంతో కాలంగా డ్రైవ్ ఉన్నారు కాబట్టి వారిని అడిగి తెలుసుకుందాం. ఏమంటారు అలా? మీరు ఎంతో కాలంగా బండి డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు, ఎక్స్పీరియన్స్గా ఉన్నారు. సో ఎందుకని ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్కి ఎక్కువ యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి? టీజీఎస్లో మన తెలంగాణ ఏదైతే మన గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్లో ప్రమాదాలు జరిగినా మృత్యు సాక్ష్యం లేదు, అంటే చనిపోవడం లాంటివి లేవు, కానీ ప్రైవేట్ ట్రావెల్స్ని ఎందుకు ఇలా అవుతుంది అంటారు? అంటే ఒకటి మెయిన్ ఓవర్ స్పీడ్ అన్కంట్రోలింగ్ ఉంటుంది. ఓవర్ స్పీడ్ ఒకటి, వాళ్ళకు టైమింగ్ తక్కువ ఇస్తారు,
లాక్ ఉండదు వాళ్ళ బండ్లకు. మనకు మినిమం 80 ఉంటుంది. వాల్వో బండి కానీ రాజధాని బండి కానీ మినిమం 80 ఉంటే డ్రైవర్ కంట్రోల్ లెవెల్ ఉంటాడు. మళ్ళీ మాకు సేఫ్టీగా డబల్ డ్రైవర్ ఉంటాడు. బెంగళూరు పోయినప్పుడు వాళ్ళు కొన్ని వెహికల్స్ సింగిల్ డ్రైవర్గా నడుపుతుంటారు. మాకు డబల్ డ్రైవర్ అంటే మామూలుగా కొద్దిసేపు ఒకరు రెస్ట్లో ఉంటారు, ఒకరు డ్రైవింగ్లో ఉంటారు. ఇంకోటి ఏంటంటే మాకు ఆల్రెడీ స్టార్టింగ్లో ట్రైనింగ్ ఉంటుంది, లారీలలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కూడా ట్రైనింగ్ ఇచ్చి మన ప్యాసింజర్ బస్సు కాబట్టి ఏ విధంగా నడపాలి, ముంగటి వెహికల్ వాళ్ళు తప్పు చేసినా కూడా ఓవర్టేక్ చేసుకున్నా మనకి సడన్లీ ఛాన్స్ లేకపోయినా ఓవర్టేక్ చేస్తుంటే ఒక్కోసారి అలాంటప్పుడు మేము వాళ్ళతోటి జిద్దులా పోమన్నట్టు. నాకు ప్రాణాలు ముఖ్యం, 40 మంది మన వెనుక ఉన్నారు అన్నట్టు ఆ సేఫ్టీగా మాకు ఆ ట్రైనింగ్ అయి ఉంటుంది. దానివల్ల మన ఇది తక్కువ అవుతుంటాయి, అనుకోకుండా జరుగుతాయి కొన్ని మామూలుగా. ఏదైతే కర్నూలులో జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో ఆ జరిగిన ప్రమాదంలో డ్రైవర్ తలుచుకుంటే వాళ్ళని కాపాడగలిగేవారా, లేకపోతే డ్రైవర్ తప్పిదం ఉందంటారా అందులో? అది సడన్లీ సార్, దానికి ఎవరేం చేయలేరు. నైట్ జర్నీ ఆ బస్సు, ఏ బస్సు కానీ ఆయన బెంగళూరు టు హైదరాబాద్ టచ్ చేయాలి. ఆయన నార్మల్గా అదే స్పీడ్ లేకపోతే ఆ మెయింటెనెన్స్ టైం టచింగ్ కాదు. అనుకోకుండా అక్కడ రోడ్ ఎట్లున్నది అంటే చిన్న టైపు బైక్ వచ్చి పడ్డది అక్కడ. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీరే ఒక ప్రమాదం బస్సులో ఉందంటే మీరు వెంటనే ప్యాసింజర్స్ అందరూ దిగిపోండి అంటూ మీరు వారి ముఖ్యత చూస్తారు ప్యాసింజర్స్కి. కనుక డ్రైవర్ ప్రమాదం జరగానే బస్సు దిగి పారిపోవడం జరిగింది. సో ఎందుకు డ్రైవర్ తప్పిదం వల్లనే జరిగిందా, లేకపోతే కాపాడే ప్రయత్నం చేయలేదా, లేకపోతే ఏంటంటారు? ఆయన భయానికే దిగి పారిపోయింది అంతే. డ్రైవర్ తప్పిదం ఏం కాదు, కాకపోతే బైక్దే తప్పిదం. అన్ఎక్స్పెక్టెడ్ అనుకోలేదు ఆయన అంతగా. ఆ బైక్కే తలిగి పెట్రోల్ ట్యాంక్కి దండి. డ్రైవర్ ఆ రోజు కనుక అనుకొని ఉంటే ఒకవేళ ప్రమాదం మంటలు అంటుకున్నా కూడా కాపాడాలి అనుకుంటే లోపల పడుకున్న ప్యాసింజర్స్ అందరినీ లేపేవాడు, అందరినీ అలర్ట్ చేసేవాడు కదా. అది చేసి ఉండొచ్చు అంటారా? ఆ టైం లేదంటారా, లేకపోతే ఎందుకు చేయలేదంటారా డ్రైవరు? ఆయన కూడా స్పాట్లో ఆ సిచ్యువేషన్ ఏమనుకున్నాడు అంటే మామూలుగా డ్రైవర్ యాక్సిడెంట్ జరిగితే ఒకటి పబ్లిక్ నన్ను ఎడగొట్టి చంపుతారు అన్నట్టు పబ్లిక్ తోటి ఆ భయం ఉంటుంది మాకు 90%. స్టార్టింగ్లో తన సేఫ్టీ అనేది చూసుకుంటాడు ఫస్ట్. ఆయన దిగి పారిపోడు, ఎందుకంటే అక్కడే విలేజ్ ఉంది పక్కన. ఎవరైనా వస్తే ఆ మనిషి బతికిండో నన్ను కొడతారు అన్నట్టు ఆ ఫీల్. ఇది పెద్దగా ఇంత మేజర్గా రబ్బై మన మంటలు అయితే అన్నట్టు కూడా ఆయన ఊహించలే అసలు యాక్చువల్గా. అందుకే ఆయన సేఫ్టీ కొరకు అన్నట్టు ఆయన పారిపోయాడు. కాకపోతే ఏంటంటే ప్యాసింజర్కి చెప్తే చెప్పచ్చు ఆ టైంలో కూడా వాళ్ళు పండుకొని ఉంటారు. విన్నారు కదా, ఏదైతే ఆ రోజు ఆ డ్రైవరు బైక్ పర్సన్ని గుద్దడం వల్ల ఆ బైక్ పర్సన్ చనిపోయాడు, ఊర్లో వచ్చి కొడతారనే భయంతో తప్పించుకొని ఉండొచ్చు అంటూ కూడా చోటి డ్రైవర్లు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్లు ఏవైతే ఇంతకుముందు గతంలో ఎన్ని ఏళ్ళుగా సర్వీసింగ్ చేస్తున్న డ్రైవర్ చెప్తా ఉన్నారు. ఆ ఒక్క ప్రమాదానికి బైక్ని గుద్దిన వ్యక్తిని ఏదైతే హిట్ చేసినందుకు ఊరు జనాలు కానీ బస్సు వాళ్ళు కానీ కొడతారేమో భయంతో తప్పించుకున్నాడు. కానీ ఆ ఒక్క వ్యక్తి ఆ రోజు తప్పించుకోవడం వల్ల బస్సులో ఉన్న దాదాపు 20 మంది కూడా కాలి బూడిదవ్వడం జరిగింది. ఎంతోమంది కూడా ప్రస్తుతం మనం టీజీఎస్ఆర్టీసీ దగ్గర ఇలా సేమ్ బస్సెస్ ఇవన్నీ కూడా మనకు ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ అందిస్తూ ఉన్నాయి ఇవి బెంగళూరు పోతూ ఉన్నాయి, ఇవి కూడా లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటాయి, ట్రావెల్ చేస్తూ ఉంటాయి, ఎక్కడికైనా ఇక్కడ పోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా లగ్జరీ, సూపర్ లగ్జరీ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. మీరు గమనిస్తే ఏదైతే ప్రమాదాల సంఖ్య ఇందులోనే ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్లోనే ప్రమాదం పెరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు గంటకి 120 స్పీడ్ కొడుతూ ఉంటారు. కార్లను సైతం ఓవర్టేక్ చేసుకొని వెళ్తూ ఉంటారు రహదారులపై. అంత టైమింగ్ ఏదో మినిట్ టు మినిట్ క్యాలిక్యులేట్ అన్నట్టుగా స్పీడ్ వెళ్తూ ఉంటారు. కానీ ఇవి టీజీఎస్ఆర్టీసీ అలా కాదు, వీరికి 80 స్పీడ్కి లాక్ ఉంటుంది. సో లోపల మనం సేఫ్టీ పరంగా చూసాం, వింగ్స్ కూడా చాలా పెద్దగా ఉండడం జరిగింది. ఒకవేళ ఎమర్జెన్సీ అయినా కూడా బయటికి తప్పించుకునే అవకాశం ఉంది వాళ్ళకి. మిగతా వరకు అలా లేదు. సో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రయాణికులు మీరందరూ కూడా ప్రయాణాలు చేసేటప్పుడు, దూర ప్రాంతాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. స్లీపర్ క్లాసులు, లగ్జరీ బస్సులు చూసుకోకండి. టీజీఎస్ఆర్టీసీని కుదిరితే మీకు బస్ బుక్ కావట్లేదు, లాస్ట్ మినిట్లో ఏం చేయలేమంటే కానీ అన్నీ ప్రైవేట్ ట్రావెల్స్ చూస్ చేసుకోండి. కానీ ఇలా టైం ఉన్నా కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ చూస్ చేసుకొని ప్రాణాలు మీకు తెచ్చుకోవద్దు. గవర్నమెంట్ ట్రావెల్స్ ఉన్నాయి, వీటిని ఆశ్రయించండి. బస్సుకు సంబంధించిన వివరాలు కెమెరా జాఫర్తో పవన్ మైదేవాడ్ టీవీ హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.